హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ఇది మిల్ మేకర్ కర్రీ అండి. మిల్ మేకర్ అంటే చాలామంది ఇష్టపడరు కదా. అయితే మనం ఇందులో మసాలా వేసి మటన్ కర్రీ లాగా చేస్తామన్నమాట. ఇది పిల్లలకి, పెద్దలకి, డయాబెటిక్ ఉన్న వాళ్ళకి అందరికీ ఎంతో మంచిది, హెల్దీ రెసిపీ ఇది. మిల్ మేకర్లో ఎక్కువగా ప్రోటీన్ ఉంటుందండి. ఇది కర్రీ ఏ విధంగా చేయాలో చూసేద్దాం ప్రాసెస్. ఇదిగోండి, మన మిల్ మేకర్ కర్రీ కోసం నేను తీసుకున్న పదార్థాలు: ఒక చిన్న కప్పుడు మిల్ మేకర్, ఇవి చిన్న సైజు. అయితే ఈ మిల్ మేకర్లో నేను కొంచెం వేడి నీళ్ళు వేస్తున్నానండి. గోరువెచ్చని నీళ్ళు వేసి ఇది ఇలా కొద్దిసేపు నాననివ్వాలన్నమాట. ఈ లోపల మనం కర్రీకి అన్నీ ప్రిపేర్ చేసుకుందాము. గోరువెచ్చని నీటిలో ఇవి ఇలా నానాలి. అయితే పెద్ద సైజు ఉల్లిపాయలు నేను 2 చిన్నగా కట్ చేసుకున్నానండి కట్టర్లోను. తర్వాత మసాలాకి 2 టమాటాలు మీడియం సైజు, కొద్దిగా ఇదిగో 2 యాలక్కాయలు, 2 లవంగ మొగ్గ, చెక్క, కొద్దిగా ఇది కొబ్బరి తురుము, ఇవేమో 1 స్పూను జీలకర్ర, 1 స్పూను ధనియాలు, 4-5 వెల్లుల్లి రేకలు అనమాట. ఇవన్నీ నేను మసాలా గ్రైండ్ చేస్తాను ఇప్పుడు. ఈ కొబ్బరి ఇవన్నీ గ్రైండ్ చేస్తాను. ఉల్లిపాయలు అయితే నూనెలో వేపేసి తర్వాత ఇదిగో సోక్ చేసి పెట్టుకున్నాం కదా వేడి నీటిలో, ఇవి వేసి తర్వాత కర్రీ చేద్దామండి. ఈ విధంగా కనుక చేస్తే చాలా బాగుంటుంది. చూద్దాం ప్రిపరేషన్. ముందే టమాటా వేస్తే మసాలాలు నలగవండి, అందువల్ల నేను ఈ మసాలాలు ముందు గ్రైండ్ చేస్తున్నాను. ఇవి కొంచెం నలిగిన తర్వాత ఇందులో నేను టమాటా యాడ్ చేస్తాను. ఇదిగోండి, మసాలాలు కొంచెం నలిగాయి కదా, నేను ఇప్పుడు ఇందులో టమాటా యాడ్ చేస్తాను అనమాట. ఇందులో ఇంకా వాటర్ ఏమి వేయక్కర్లేదు, టమాటా జ్యూస్లో ఇది గ్రైండ్ అయిపోతుంది అనమాట. నేను గ్రైండ్ చేసుకొస్తాను. ఇదిగోండి, టమాటా ప్యూరీలా తయారైంది కదా, ఇలా చాలండి. ఇప్పుడు మనం వంట స్టార్ట్ చేద్దాం. ఇదిగోండి, స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టాను. నేను కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. 1.5 స్పూన్ అలా వేసానండి, ఎందుకంటే కొంచెం ఆయిల్ పడుతుంది. ఇది 1 స్పూన్నర వేసాను నేను. ఆయిల్ హీట్ అయ్యింది, ఆనియన్ వేసేద్దాం. కొంచెం బాగా ఏగనివ్వాలండి ఆనియన్, బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఏగనిద్దాం. ఇదిగోండి, ఉల్లిపాయలు కొంచెం కలర్ మారాయి కదా, కలర్ చేంజ్ అయ్యాయి. ఇప్పుడు మనం పసుపు, సాల్ట్ వేద్దాము. కొద్దిగా 1/2 స్పూన్ పసుపు, ½ స్పూన్ పసుపు వేసానండి. ఇక 1/2 స్పూను సాల్ట్ వేస్తున్నాను, రుచికి సరిపడా సాల్ట్. ఇక కూరకి సరిపడా కారం కూడా నేను ఇప్పుడే వేసేస్తున్నానండి. 1 స్పూన్ వేస్తున్నాను. 1 స్పూన్ వేసి కొద్దిగా పావు వేస్తున్నాను. కొంచెం మరి అది మటన్ టైప్లో మనకి స్పైసీగా ఉండాలి కదా, అందువల్ల 1 స్పూన్ వేసి ఇంకా ½ స్పూన్ కారం వేసాను నేను. ఇవి బాగా వేగాయి కదండి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్నాం కదా టమాటో ప్యూరీ, అది ఇందులో వేసేద్దాం మనం. ఇదిగోండి, టమాటో ప్యూరీ ఇందులో వేసేసాను. కొద్దిగా ఫ్రై అవనిద్దాము, ఈ ఆయిల్ పైకి వచ్చే వరకును. ఇదిగోండి, ఫ్రై అయ్యింది, ఆయిల్ పైకి వచ్చింది. అయితే మనము నానబెట్టి ఉంచుకున్న ఈ మిల్ మేకరు వేడి నీళ్ళు తీసేసి మళ్ళీ చన్నీళ్ళతో కడగాలండి. చన్నీళ్ళతో కడిగేసి అప్పుడు ఇందులోకి వేయాలన్నమాట. నీళ్లు పిండేయాలండి, వాటర్ పిండేసి వేయాలి మనం, వాటర్తో వేయకూడదు. వాటర్ పిండేసి మిల్ మేకర్ మొత్తం ఇందులోకి వేయాలండి. ఎందుకండి, వాటర్ పిండేసి మొత్తం మిల్ మేకర్ ఇందులోకి వేసాను. ఇది ఒకసారి ఇలా కలుపుదాం మనం. ఇలా కలిపేసిన తర్వాత 1 మినిట్ అండి, 1 నిమిషము అలా మగ్గనిద్దాం. మగ్గిన తర్వాత అప్పుడు మనం ఇందులోకి వాటర్ యాడ్ చేద్దాం.
ఇదిగోండి మగ్గింది. అయితే ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసేద్దామండి. నేను ఇదిగో మిక్సీ గ్రైండ్ చేశాను కదా మసాలా, మిక్సీ జార్ కడిగి వాటర్ ఇందులోకి వేసేస్తున్నాను. అవి మునిగే వరకు వేస్తే చాలండి, వాటర్ ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే మనం వేడి నీటిలో నానబెట్టాం కాబట్టి వాటిని ఆల్రెడీ వాటర్ పీల్చుకునే ఉన్నాయి. పిండేసాను చేతితోటి. ఇలా కొద్దిగా ఉడికితే చాలండి. దగ్గరికి వచ్చాక ఆఫ్ చేసేయడమే. ఇంకా నేను ఇందులోకి 3 పచ్చిమిర్చి చీలికలు వేస్తున్నానండి. తర్వాత కొత్తిమీర కూడా వేస్తాను. మీకు నచ్చితే కనుక పుదీనా కూడా వేసుకోవచ్చండి. నేను వేయట్లేదు, పుదీనా ఫ్లేవర్ దీనికి పట్టేస్తుందని. కొత్తిమీర వేస్తాను. ఇదిగోండి ఫైనల్గా అయిపోయింది మన మిల్ మేకర్ కర్రీ. ఈ విధంగా దగ్గరికి ఎగిరిపోతే చాలండి. ఇప్పుడు దీంట్లో నేను కొద్దిగా కొత్తిమీర వేస్తాను అన్నమాట. అంతే, అయిపోయింది. డిష్ అవుట్ చేయడమే. థ్యాంక్ యూ. ఇదిగోండి ఈ విధంగా మన మిల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయింది. డిష్ అవుట్ చేశాను. ఇందులో సైజులు కూడా ఉంటాయండి, చిన్న పెద్ద. మీకు నచ్చిన సైజు మీరు తెచ్చుకోవచ్చు. ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందండి. ఇది పిల్లలకి, పెద్దలకి, డయాబెటిక్ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా చాలా అంటే చాలా మంచిదండి. హెల్దీ ఐటమ్ అన్నమాట ఇది. మిల్ మేకరు చాలా హెల్దీ. మరి మీరు కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని తినండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. థ్యాంక్ యూ.